ఫ్రాన్స్ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుందా? ఏ యుద్ధంలో? ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్న యుద్ధంలో. ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే ఒక ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హమాస్ తీవ్రవాదుల పేరుతో ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాలు ఎక్కువైపోయినాయి, అందులో సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ఇలా చంపేసినటువంటి ఇజ్రాయెల్ సైన్యం మీదనే కాకుండా ఫ్రెంచ్ సైన్యం మీదన కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద లేకపోతే యుద్ధ నేరాల కింద విచారించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అదేంటి ఇజ్రాయెల్ దగ్గరికి ఫ్రాన్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే అసలు పాయింట్ ఏంటంటే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ని వాడుకోవడం అన్నటువంటిది. మొన్న ఉక్రెయిన్కి కోసం అమెరికా యూరప్ దేశాల్లో రిటైర్ అయినటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది అందరూ వెళ్ళి పనిచేశారు, అక్కడ జీతాలు కూడా తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంగేజ్ చేసుకుంది. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మాజీ సైనికులు వాళ్ళని తను తీసుకుందనమాట. వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేదు, కానీ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ మీద కూడా యుద్ధ నేరాల కిందన విచారణ జరపాలని కోరడంతో ఇది అసలు ఏకంగా ఫ్రాన్సే యుద్ధం చేస్తుందా ఇజ్రాయెల్తో కలిసి అన్నటువంటి సందేహం వచ్చింది అందరికీ.